ఓకే, ఇప్పుడు లిటిల్ టైగర్స్ నుంచి నాజ్మిన్ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ నాజ్మిన్. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. గుడ్ ఈవినింగ్ మెంటర్స్ అండ్ గుడ్ ఈవినింగ్ ఆడియన్స్. ఈ రోజు ఏం కాన్సెప్ట్ చేస్తున్నావు నాజ్మిన్? వ్యవసాయం అన్నయ్య. వ్యవసాయం గురించి. అవునన్నయ్య. చాలా బాగా చేయాలి. ఓకే ఓకే అన్నయ్య. ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్ మ్యూజిక్. కష్టపెడుతున్నానా చెల్లి? ఎంత కష్టమైనా తప్పదు కదన్నా. అన్నా, నా కోసం కూడా పెడుతున్న పైసలతో మోటార్ కొనొచ్చు కదన్నా. మనకున్న అప్పులే తీర్చలేకపోతున్నాం, మోటార్ ఎట్లా కొనగలమమ్మా? ఒప్పుకో అన్నా. అన్నా, నా మీద ఒట్టు, కొంటున్నావంతే. సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దామమ్మా. సినుకమ్మ నీల చిన్న బోయి చూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ కంటి మీద కునుకోలేదమ్మా పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా కరుణించి ఒకసారి రావమ్మ మా కష్టాలెన్నో తీరునోయమ్మా కరుణించి ఒక
వచ్చిన వర్షం వచ్చినట్టే ఆగిపోయింది. ఏం చేద్దామన్నా? మన ఊరి దొరగారి దగ్గర అప్పటికి చూద్దాం రా. దండాలయ్యా. ఏంద్రా ఏమైంది? అందరు కట్టకట్టుకొని వచ్చిర్రు. మా పంట నాశనం అయిపోయేటట్టుందయ్యా. ఎలాగైనా మీరే ఆదుకోవాలయ్యా. ఇంతకుముందు ఇచ్చిన అప్పే తీర్చలే. ఇదో చెల్లి దీనికో అన్న. ఎలాంటి కాడి నుంచి? అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మా బాధ అర్థం చేసుకోండి అయ్యా. పైసలు లేవు గీసాలు లేవు. పోరాపో. చెల్లి కోసం దాచిపెట్టిన పైసలు పోయే, పంట చేతికి రాకపోయే, తీసుకున్న అప్పు కట్టలేదు. ఎందుకురా నేను బతికి? అయ్యో అవే మాటనా? ఒక్క నిమిషం రా, ఇప్పుడే వస్తాను. దేవుడా, నా చెల్లిని నువ్వే కాపాడాలి. ఇలాంటి కష్టాలు ఏ రైతు కుటుంబానికి రాకూడదు. నన్ను క్షమించి చెల్లెమ్మ. మనకు అన్నం పెట్టే నిరుపేద రైతుల కష్టాన్ని ఆదుకునేదెవరు? వాళ్ళ బాధలు తీర్చేదెవరు? ఇది చూస్తున్న మీరైనా ఇలాంటి నిరుపేద రైతుల్ని ఆదుకోండి. అప్పుడే ఇలాంటి ఆత్మహత్యలు తగ్గుతాయని మా చిన్న ప్రయత్నం. ఆనంద్, ఇది ఏదో నార్మల్గా కాన్సెప్ట్లా లేదు. ఇది చూస్తుంటే ఎన్నో నిజ జీవితాలు, వాళ్ళు పడుతున్న బాధలు. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా రైతులు ఇదే పొజిషన్. అవునన్నా. టైంకి వర్షాలు రాక, కరెంటు సరిగ్గా లేక, పంటలు సరిగ్గా పండక, అప్పులు పాలైపోయి ఎంతోమంది ఇలాగే మరణిస్తున్నారు. చాలా మంచి పాయింట్ని తీసుకున్నావు. చాలా నేచురల్గా ఉంది. చాలా బాగా చేసావు ఆనంద్. థ్యాంక్ యూ అండి. రియల్లీ వెరీ గుడ్ ఆనంద్. ఎలా ఉందో జడ్జెస్ని అడుగుదాం. సుందరం మాస్టర్. చాలా కాన్సెప్ట్ అందరూ చేశారు. ది బెస్ట్ ఇది. కాన్సెప్ట్ చెప్తారు, వినేదానికి బాగుంటుంది, కానీ కరెక్ట్గా ఈజువల్గా తీసుకురావాలి. అది మెయిన్. కాన్సెప్ట్ చేసేప్పుడు ఓహో పిల్లలు ఇలాగా అలాగా అనుకుంటాం, కానీ డీటెయిల్ లేకపోతే వేస్ట్. అంత డీటెయిల్గా వర్క్ చేసాం. సూపర్. రియలిస్టిక్గా నాజ్మీ చేసామా. ఒక విలేజ్ నుంచి ఎలాగ ఎంత చేయాలి అనడం, ఆ ఫీలింగ్, ఇది చాలా బాగా చేసాం. యాక్టింగ్ కూడా దీంట్లో ఎక్స్ప్రెషన్, ఆ ఫీలింగ్ చాలా న్యాచురల్గా ఉంది. సూపర్ కాన్సెప్ట్. నాకు నచ్చిన ఈ కాన్సెప్ట్. హ్యాండ్స్ అప్. అర్చన గారు. నేను అసలు తను నాజ్మీన్ అని నువ్వు ఆనంద్ అనే విషయం మర్చిపోయాను. అక్కడ మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు, బ్రదర్ సిస్టర్,
మీరు ఒక పొలంలో మీ ఊర్లో ఉన్నారు, మీ పొలం పనులు చేసుకుంటున్నారు. అదే నాకు అనిపించింది. నాకు మీ క్యారెక్టర్స్ మీరు ఎంత బాగా పోర్ట్రే చేశారంటే నేను నిజంగా మర్చిపోయాను మీ పేర్లని. యునో ఐ రియలైజ్ దట్. వెరీ నైస్, చాలా బాగా చేసావు నాజ్మి. నిజంగా నేను అప్రిషియేట్ చేయాలి నీ ప్రతి ఎక్స్ప్రెషన్. నువ్వు తన్ని అన్న అని పిలుస్తూ ఉంటే నిజంగా మీ అన్నయ్య ఏమో అని ఎంత రియలిస్టిక్గా వచ్చాయి ఎమోషన్స్. రియలీ నైస్, వెరీ నైస్. అండ్ సడన్గా పొలం వచ్చినట్టు చూపించారు కదా, అది అబ్బా అది ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు. మేము అది నేను సడన్గా చూసేటప్పుడు కల్లా అరే యూనో ఆనందం పెరుగుతోంది. సడన్గా వర్షం పడింది, మళ్ళీ చెట్లు పొలం యూనో వచ్చింది అనేది ఎంతో బాగా చూపించారు. ది బెస్ట్. మీరందరూ చాలా బాగా చేశారు, ఎంతో బాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. గణేష్, నాజ్మిన్ అండ్ ఆనంద్ అన్నయ్య, మీరిద్దరు నిజంగానే అన్న చెల్లెలా ఉన్నారన్నయ్య. అండ్ నాజ్మిన్ చాలా బాగా చేసావు నాజ్మిన్. ఆనంద్ అన్నయ్య ఈ సాంగ్ కి ప్రాణం పోసావు అన్నయ్య. సూపర్ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. నాజ్మిన్, ఇప్పుడు సీక్రెట్ స్కోర్స్ కాబట్టి SMS రిక్వెస్ట్. అలాగే అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, నా పర్ఫార్మెన్స్ మీకు కనుక నచ్చట్లయితే జెట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి NAZMEEN నాజ్మిన్ అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.